హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. శివబాలకృష్ణను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనుంది ఏసీబీ. ఈ రోజు 5 గంటల పాటు శివబాలకృష్ణను ప్రశ్నించింది ఏసీబీ. శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ ను సైతం బినామీగా గుర్తించింది ఏసీబీ. అతన్ని కూడా విచారించింది. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను అరెస్ట్ అయ్యారు. మొత్తంగా 8 రోజుల పాటు శివబాలకృష్ణను ప్రశ్నించింది ఏసీబీ. పలు కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించింది. అక్రమాస్తులు, బినామీ లెక్కలు కూపీలాగింది. సోదరులు నవీన్ అండ్ సునీల్, మేనలుడు భరత్ పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టాడు బాలకృష్ణ. అతడికి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 120 ఎకరాల భూములున్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణతో సంబంధం ఉన్న ఆదిత్య, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ఏసీబీ ప్రశ్నించింది. ఈ సంస్థలకు అయాచితంగా లబ్ధి చేకూర్చి భారీగా లబ్ధి పొందాడు బాలకృష్ణ. దీనికి సంబంధించి ఏసీబీ గత 8 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. పలు ప్రశ్నలను సంధించింది. చాలా కీలకమైన సమాచారాన్ని అయితే సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే శివబాలకృష్ణ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. శివబాలకృష్ణను కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు ఏసీబీ. మరింత సమాచారం కోసం ఏసీబీ కస్టడీ కోరే అవకాశం ఉంటుందా? కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ అంశం వేచి చూడాల్సింది. ఈ రోజు 5 గంటల పాటు శివబాలకృష్ణను ప్రశ్నించింది ఏసీబీ. మేనలుడు భరత్ బినామీగా ఉన్నట్లుగా గుర్తించింది. దీనికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా సేకరించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగుస్తోంది. దాదాపు 8 రోజుల పాటు ప్రశ్నించారు. ఎలాంటి చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ సేకరించారు ఏసీబీ? రైట్ దేవి, 8 రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. 8 రోజుల్లో 72 గంటల పాటు అతన్ని విచారించారు. 8 రోజుల పాటు సుదీర్ఘ విచారణలో చాలా కీలకమైన అంశాలు అంటే ప్రశ్నలు సంధించి సమాధానం కూడా రాబట్టారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ గడిచిన 4 సంవత్సరాల నుంచి అతను 100 లేఅవుట్లకు సంబంధించిన ఫైల్స్ ను ఏ విధంగా క్లియర్ చేశాడు, అలాగే 120 ఎకరాల నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా ఎలా ఆస్తులను సంపాదించాడు, అలాగే వీరి పేరుపైన ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, వీటిపైన ఏసీబీ అధికారులు దృష్టి